నమస్తే. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టం మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ద పవర్ ఆఫ్ ద జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా, రత్నశాస్త్ర పరంగా, సంఖ్యాశాస్త్ర పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలను సవివరంగా తెలియజేస్తారు. ఇక మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. అలాగే ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా ఎంఎం రజా గారిని కలిసి మీ సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచ్లను సంప్రదించండి. బెంగళూరు బ్రాంచ్లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో దుబాయ్ బ్రాంచ్లో అందుబాటులో ఉంటారు. అలానే ఏప్రిల్ 30న విశాఖపట్నంలోను, మే 1న విజయవాడలో అందుబాటులో ఉంటారు. అలానే దుబాయ్లో ఉండేవారికి ఇది ఒక మంచి శుభవార్త. ఎందుకంటే దుబాయ్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. సో వీరికి ఈ డేట్స్లో అపాయింట్మెంట్ దొరుకుతాయి, మీ సమస్యలను కూడా పరిష్కరిస్తారు. అదేవిధంగా మిగిలిన సమయంలో హైదరాబాద్ బ్రాంచ్లో ఎంఎం రజా గారు అందుబాటులో ఉంటారు. సో మరి వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు ఏవి చూద్దామండి. రత్న శాస్త్రంలో, రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, USA 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్నశాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. సో మనతో పాటు ఉన్నారు ఎంఎం రజా గారు. రజా గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో జనరల్ గా మనం చూస్తే ఈ రోజు ఎస్పెషల్లీ వివాహం కానటువంటి వాళ్ళకి సంబంధించి మనం డిస్కస్ చేద్దాము. అంటే వివాహానికి సంబంధించి ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ అసలు ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు మీరు? ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు, మీరు అడిగిన ప్రశ్న, వివాహం అనేసరికి ప్రతి ఒక్క సామాన్యుడు మైండ్లో 4 ప్రశ్నలు వస్తాయి. ప్రేక్షకులు మీరు కూడా వినండి, ఈ ప్రశ్న మీకు కూడా రావచ్చు. అంటే పెళ్లి అనేసరికి 4 ప్రశ్నలు సృష్టి అవుతాయి. నంబర్ 1 ప్రశ్న, అసలు నా జీవితంలో పెళ్లి ఉందా లేదా అని ప్రతి ఉండదు. ఇది నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ పెళ్లి ఉందంటే ప్రేమ వివాహమా, లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? నంబర్ 2 క్వశ్చన్, లవ్ కానీ అరేంజ్ కానీ ఎప్పుడు జరుగుతుంది, ఇన్ విచ్ ఏజ్, ఎలాంటి సమయంలో, ఎలాంటి ఏజ్ లో మా పెళ్లి జరుగుతుంది? ముఖ్యమైన ప్రశ్న, పెళ్లి తర్వాత ఎలా ఉండబోతుంది, కలిసి ఉంటామా, హ్యాపీగా ఉంటామా, లేదా విడిపోతామా, విడాకలా, డివోర్సా, ఎలా ఉంటాయి లైఫ్ అని చెప్పి ఈ 4 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ఒక్క మనిషిలో.
మొదటి ప్రశ్న అంతమంది ప్రతి చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి పెళ్లి ఉంది కదా అని చెప్పి, కానీ ఎంతోమంది పెళ్లి చేసుకోలే. అవును. అంటే రీజన్ మేబీ ఏమైనా ఉండొచ్చు, అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కావచ్చు. కొంతమంది అంటారు అమ్మ నాన్న చనిపోయారు, మొత్తం ఫ్యామిలీ నేను కేర్ తీసుకున్నాను, అందుకు నేను పెళ్లి చేసుకోలేకపోయాను చెప్తే వాళ్ళకి యోగం లేకపోతే అవన్నీ జరుగుతాయి, అలాంటివి ఉంటాయి. అంటే మ్యారేజ్ లేని చాలా మంది ఉన్నారు. ఇక ఈ 4 ప్రశ్నలు ఉంటాయి కదా, మ్యారేజ్ ఉందా లేదా, ఉంటే విచ్ టైప్ ఆఫ్ మ్యారేజ్, వాట్ టైమ్ ఆఫ్ ద మ్యారేజ్, ఏ ఏజ్ లో మ్యారేజ్ అవుతుంది, తర్వాత ఎలా ఉండిపోతుంది. 4 ప్రశ్నలకి ఈ విద్య అంత చెప్పగలుగుతుంది. మీ గ్రహాలు తెలియజేస్తే మీ వివాహం ఎలా ఉండబోతుంది, మీ పెళ్లి పరంగా ఈ విధంగా ముందుకు రాగలుగుతారని చెప్పి. ఇందాక చెప్పాను కదా, 3rd ప్రశ్న ఉంది కదా, చాలా ఇది క్రూషియల్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో చాలా బాధపడే ప్రశ్న ఇది. ఎందుకంటే పెళ్లి అనేసరికి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఒక పేరెంట్స్ కి ఒక బాధ్యత, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ, తొందరగా చేయాలని చెప్పి చాలా ఆశ ఉంటుంది. వాళ్ళు దానికోసం ఏమేమో చేసేస్తారు, కానీ పెళ్లికి చాలా బాధపడతారు, చాలా టెన్షన్ లో ఉంటారు. ఎంతో మంది ఉన్నారండి. ఇప్పుడు ప్రాక్టికల్ తెలియచేయాలంటే ఫ్రమ్ లాస్ట్ 30 years ఈ ఫీల్ ఉన్నాను కదా, 35 years 40 years 45 years కూడా పెళ్లి లేవు. చాలా మంది బాధపడతారు. అంటే కుజ దోషం ఉందంటండి, ఏదో కలి దోషం ఉంది, ఆ దోషాలు ఉన్నాయి కాబట్టి ఎవరు మ్యాచింగ్ సరిగా రావట్లేదు, చాలా బాధపడతారు. ప్రేక్షకులు, ప్రతి ఒక్క దోషానికి కూడా పరిష్కారం ఉంది. పరిష్కారం చేసి మీరు పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఆటంకం లేకుండా హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద దోషాలకి కూడా రత్నాల ద్వారా బలం పెంచుకొని లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. అర్థం ఏమవుతుంది, ఇక్కడ ఉండే ప్రశ్నకి వివాహం సంబంధం ఇచ్చింది ఎనీ క్వశ్చన్ మీ మైండ్లో రావచ్చు. నేను మీకు 4 చెప్పాను, కానీ మీ మైండ్లో ఇంకా ఎక్కువ ఏమైనా ప్రశ్నలు రావచ్చు. ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఆన్సర్ ఈ విద్య చెప్పగలుగుతుంది. ఇంకొకటి, అమ్మాయి తెలుసుకోవచ్చు, నాకు వచ్చే నా రాజకుమారుడు ఎలాంటి సెక్టర్ నుంచి వస్తాడు, ఆయన గవర్నమెంట్ జాబ్ ఉంటుందా, పరి సెక్టర్లో ఉంటాడా, ఫారిన్లో ఉంటాడా, ఏ వైపు నుంచి వస్తాడు, ఏ దిక్కు నుంచి వస్తాడు, రిలేటివ్స్లో వస్తాడా లేదా బయట నుంచి వస్తారా, ఇన్ని ఉంటాయి కదా ప్రశ్నలు. ప్రతి ఒక్క ప్రశ్న కూడా ఈ ఆన్సర్ చెప్పగలుగుతుంది. నేను ఎప్పుడో మాట చెప్తానండి, ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు. అంటే ఈ విద్య పేరు వచ్చేసి ఎవరు చెప్పలేని విషయాలు. ఎవరు చెప్పలేరండి, అమ్మ నాన్న చెప్పలేరు, పెద్దోళ్ళు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. కానీ అలాంటి ఈ గ్రహాలు తెలియచేస్తాయి. అంటే మీ పెళ్లి ఎలా, ఎప్పుడు, ఏ విధంగా అని చెప్పి. ఆ విధంగా జీవితంలో విజయంగా హ్యాపీగా ముందుకు రావాలంటే ఈ గ్రహాలకి బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఒకవేళ దోషం ఉంది అనుకోండి, ఆ దోషాలకి నివారణం కోసము శాస్త్రం చూపించిన మంచి మార్గాల్లో ఒకటి వచ్చేసి మణి అంటారు. మణి అంటే మణి, మంత్రము, యంత్రము, తంత్రం. మణి అంటే జమ్స్ అంటారు. జమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన మంచి వరం రూపము మానవుల కోసం ఈ రత్నాలు. దీని ద్వారా బలం పెంచుకొని తప్పకుండా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఎంతో మంది కాలర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఉన్నారు, అభిషేక్ గారు ఉన్నారు మంచిర్యాల నుంచి. అభిషేక్ గారు, హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd February 1995. టైం అండి 11:30. ఓకే. ప్లేస్ అండి విజయవాడ. ఓకే. మిస్టర్ అభిషేక్ గారు నమస్కారం సార్. హలో సార్. హలో 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 సార్, వినిపిస్తుందా? వినపడుతుందండి. మీ గురించేనా? అవును, మా గురించి. February 23, 1995 లో పుట్టారు మీరు. 11:30 మార్నింగ్ కదా? అవునవునండి. పుట్టిన రోజు గురువారం జన్మించారు. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశిలో. అవునండి. లగ్నం చూసుకుంటే వృషభ లగ్నం వచ్చింది. చదువు కంప్లీట్ అయింది, కానీ జాబ్ పరంగా సమస్య. జాబ్లో ఇది వరకు స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ ఆగింది. వినిపిస్తుందా మీకు? వినపడుతుందండి. అవునండి, జాబ్ పరంగా సమస్య చూపిస్తుంది. కారణం ఏంటి? మీ జాతకం చూసుకుంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే హౌస్ ఆఫ్ ఇన్కమ్ అంటారు కదా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేసరికి మీరు ఏ రూపంలో మీకు డబ్బు మీరు సంపాదన చేయగలుగుతారు. ఈ విధంగా ఏం చెప్తుందంటే మీకు జాబ్ ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. గవర్నమెంట్ జాబ్కి మీరు ట్రై చేయాలి. అంటే ఇక్కడ తెలియచేయాలంటే గవర్నమెంట్ జాబ్లో కూడాను టీచింగ్ ఫీల్డ్లో మీకు మంచి అవకాశం ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టర్లో మంచి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంటే బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు, దీంట్లో వెళ్తే తప్పకుండా మీరు మంచి జాబ్ మీరు పొందొచ్చు. కానీ దివ్యాధిపతి పంచమాధిపతి బుధుడు వీక్ ఉన్నాడు. బుధ గ్రహానికి బుద్ధికారక, వృత్తికారక. బుద్ధికారక అంటే మీ టాలెంట్, మీ సామర్థ్యాలు, మీ స్కిల్స్, ఇవన్నీ కొంచెం డియాక్టివేట్. ఫ్రమ్ లాస్ట్ 4 years నుంచి అంతా విఫలం ఎక్కువ చూస్తున్నారు, ఫెయిల్యూర్స్ ఎక్కువ వెనక పడ్డాయి. కారణం ఏంటి? బుధుడు వీక్ ఉండడం వల్ల చాలా ఆటంకాలు చూస్తున్నారు. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తుంది, మీరు ఆపాలి. నంబర్ 1. నంబర్ 2 చూసుకుంటే జాతకం బట్టి
లగ్నాధిపతి శుక్రుడు వీకున్నాడు. శుక్ర అంటే అర్థం ఏంటి? శుక్ర ఈజ్ ది ప్లానెట్ ఆఫ్ రిలేషన్ అండ్ మనీ అంటారు. అంటే డబ్బు ఇచ్చేవాడు, ఫినాన్స్ ఇచ్చేవాడు, అభివృద్ధి ఇచ్చేవాడు, ప్లెజరు, ఆనందము, సంతోషము, హ్యాపీనెస్ శుక్రగ్రహం ఇస్తారు. అదేవిధంగా మీ జాతకంలో పెళ్లి కూడా శుక్రగ్రహమే ఇప్పిస్తాడు కాబట్టి, కానీ శుక్రుడు వీకున్నాడు. అందువల్ల అన్ని ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి. 2021 నుండి కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ మీ వెనుక పడ్డాయి. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. ఈ ఇయర్ కూడా కొంచెం బాగా చూపించండి, ఎందుకంటే అష్టంలో గురువు వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ఆటంకాలు ఎక్కువ ఇబ్బంది పెడతాడు. కానీ దీని నుంచి బయటకు రావాలి, బలం పెంచుకోవాలి అంటే మీరు ఒకటి గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతోపాటు శ్వేత పుష్యరాగం అంటే వైట్ సఫైర్ ఒక 4 క్యారెట్, ఈ 2 రత్నాలు కలిపి పెట్టుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. చూడండి, ఇలాంటి అభిషేక్ గారు కాల్ చేశారు. ప్రశ్న ఒకరిది ఉంటుంది, ఆన్సర్ 100 మందికి వెళ్తుంది. వందలది ఏంటి, వేలాది మందికి వెళ్తుంది. అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గెట్టింగ్ దట్ ఆన్సర్ అంటారు. ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళు ఎంతో మంది ఉంటారండి, వాళ్ళకి తెలియకుండా నేను గవర్నమెంట్ జాబ్ చేయాలా, నేను ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళాలా, నేను వ్యాపారం చేయాలా, వాళ్ళు అర్థం అవ్వకుండా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు, చెప్తారు కదా, వాళ్ళ మైండ్కి అర్థం అవ్వకుండా ఒక మాట చెప్తారు కదా, ఇన్ అవర్ సొసైటీ 90% పీపుల్ ఆర్ ఫెయిల్ బికాస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్ అంటారు. అంటే వాడు అర్థం అవ్వకుండా చేయడం ఒకటి, చేస్తారు ఒకటి, అందువల్ల ఏమవుతుందంటే నష్టం పోతారు. ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు అభిషేక్ ఫోన్ చేశారు, గవర్నమెంట్ జాబ్ చూపిస్తుంది, అది కూడా దాంట్లో టీచింగ్ ఫీల్డ్లో చూపిస్తుంది, బ్యాంకింగ్ సెక్టర్లో చూపిస్తుంది. ఈ 2లో వాళ్ళు ట్రై చేస్తే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. అంటే లైఫ్ సెటిల్ కదా వాళ్ళది. కానీ బలం పెంచుకోవాలి, ఫస్ట్ తెలుసుకోవాలి లేదా బలం పెంచుకోవాలి. ఆ విధంగా ప్రేక్షకులు ఇలాంటి మీ జీవితంలో ఇప్పుడు పేరెంట్స్ చూస్తున్నారంటే మీ పిల్లల కోసము ఎలాంటి సెక్టర్ బాగా ఉంటుంది, ఏ ఫీల్డ్లో ముందుకు రాగలుగుతారు, వాళ్ళు ఏం చేస్తే బాగా పడతారు, ఎలా ముందుకు రాగలుగుతారు, మీ ఉండే ప్రతి ఒక్క ప్రశ్నకి ఆన్సర్ ఈ విద్య చెప్పగలుగుతుంది. దీనిలో తెలుసుకొని తప్పు లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. నెక్స్ట్ హేమలత గారు ఉన్నారండి. హేమలత గారు హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 22 ఓకే, ఏప్రిల్ ఓకే, 1997. 97. టైం అండి 1:45 మధ్యాహ్నం. ఓకే, హైదరాబాద్ లో జన్మించాడు. ఎక్కడండి? హైదరాబాద్. ఓకే. అమ్మా హేమలత గారు నమస్కారం అమ్మా. నమస్కారం సార్. బాగున్నారమ్మా? బాగున్నామండి. మీ అబ్బాయి గురించా? మా అబ్బాయి వివాహం చేద్దాం అనుకుంటున్నామండి ఈ సంవత్సరము. తప్పకుండా అమ్మా, వివాహం గురించి. అండ్ అదే విధంగా ప్రొఫెషన్ లో ఏం చేస్తున్నాడు? నార్మల్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు. ఐటీ ఫీల్డ్ చూపిస్తుంది, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా ఉంది, బయట కూడా వెళ్తాడమ్మా. ఓకే. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అంటే అమెరికా, కెనడా ఇలాంటి ప్రాంతంలో వెళ్ళి సెటిల్మెంట్ కూడా చూపిస్తుంది. థర్డ్ హౌస్ లో కేతు శని 100% బయట వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తుంది. ఎనీవే, ఈయన పుట్టినరోజు పౌర్ణమి, ఆ రోజు అవునండి, మండే రోజు జన్మించాడు. ట్యూస్డే. మీరు టైమింగ్ ఏం చెప్పారు? 1:45. ఓకే ఓకే, మండే నైట్. అవునా, 22 మధ్యాహ్నం. మధ్యాహ్నం చెప్పారా మీరు? ఒక్క నిమిషం ఉండండి అమ్మా. పిఎం. ఆ రోజు పౌర్ణమి, పుట్టినరోజు మంగళవారం పుట్టారమ్మా బాబు. అవును. చిత్తా నక్షత్రం తులారాశిలో. అవునండి, ఎగ్జాక్ట్. లగ్నం సింహ లగ్నం వచ్చింది. లీడర్షిప్ క్వాలిటీస్, కమాండింగ్ పవర్, టీమ్ లీడరు, మేనేజరు, చాలా రకాలు నైపుణ్యాలు ఉన్నాయి బాబు జాతకంలో. అంటే అదే విధంగా చూడాలంటే థర్డ్ హౌస్ చంద్ర అనేసరికి బయటికి వెళ్లే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే మ్యారేజ్ తర్వాత ఫారిన్ యోగం కూడా చూపిస్తా ఉంది. ఈయన బీటెక్ చేశాడు, చాలా మంచి యోగాలు చూపిస్తున్నాయి. కానీ ఫ్రమ్ లాస్ట్ 1.5 years కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, మానసిక ఒత్తిడి అంటారు. ఒక రకమైన ఆందోళన ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అన్ని చేస్తాడు కానీ చేసే ముందు నేను చేయగలుగుతానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, నేను చేయలేనేమో అని కొంచెం డౌట్ పడతాడు. కానీ అన్ని ఉన్నాయి సామర్థ్యాలు, అన్ని స్కిల్స్ ఉన్నాయి, కానీ డౌట్ ఉండదు మైండ్లో, నా వల్ల అవుతుందా లేదా అమ్మా, నా వల్ల అవుతుందా లేదా, నేను చేస్తానా లేదా అని చాలా డౌట్ పడతారు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు బాబు. కారణం ఏంటంటే పంచమాధిపతి గురించి నిచ్చెన పడ్డాడు. పంచమాధిపతి అనేసరికి గురు గ్రహానికి జ్ఞానకారక అంటారు. జ్ఞాన అనేసరికి ఒక విజ్డమ్ అంటారు. నాలెడ్జ్ ఈజ్ ఎ లైట్ ఆఫ్ విజ్డమ్ అంటారు. అంటే నాలెడ్జ్ పెరగాలంటే, బుద్ధి పెరగాలంటే దానికి బుద్ధి బలం పెరగాలి. ఎందుకంటే గురువు నీచంలో పడ్డాడు. గురువు అంటే అభివృద్ధి కారక, నో ప్రాస్పెరిటీ, నో డెవలప్మెంట్, ముందుకు రాలేకపోతున్నాడు. బీటెక్ చేశాడు, స్కిల్స్ చాలా బాగున్నాయి, కానీ డెవలప్మెంట్ ఆగింది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి లగ్నాధిపతి రవి వీకున్నాడు. లగ్నాధిపతి అర్థం ఏంటి? అసెండెంట్ లార్డ్.
రవి గ్రహం ఆత్మకారకుడు, అంటే ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సంకల్ప బలము, ధైర్యం అంతా ఇచ్చేవాడు రవి గ్రహం అవుతాడు. ఇది వీక్ అవడం వల్ల కొంచెం ఇంత చెప్పాను కదా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయము, కన్ఫ్యూజన్, ఇది ఉండకూడదు లైఫ్లో. ఒక సృష్టించాలి, లైఫ్లో ముందుకు రావాలి, ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి, అందరికి చూసుకోవాలి, హ్యాపీ ఉండాలి అంటే ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. నో కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఉంటే మనిషి పైకి రాడు. అది తీయాలంటే దానికి బలం పెంచాలి. అది బలం ఎప్పుడు వస్తుంది? ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటే అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను చేయగలుగుతాను, నేను చేయవచ్చు, నా వల్ల అవుతుంది. తర్వాత మళ్ళీ విల్ పవర్ యాక్టివేట్ అవ్వడం, అంటే కరేజ్, అంటే ధైర్యం అంటారు. కరేజ్ తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను చేయగలుగుతాను, ఇంకా ఎవరు అవసరం లేదు. నంబర్ సెకండ్. నంబర్ థర్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తర్వాత విల్ పవర్ అంటారు, అంటే విల్ పవర్ అనేది సంకల్ప బలం, నేను చేయాలి ఇది. సో అలాంటి బలం వచ్చేసి రవి గ్రహం ఇస్తాడు. ఈ రవి వీక్ అవడం వల్ల కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. దాంతోపాటు ఆరోగ్యపరంగా సమస్య, డైజెషన్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్, బొజ్జ సమస్య, కొంచెం మైగ్రేన్, ఐసెట్ ప్రాబ్లం అంటారు. ఎన్ని రకాలు సమస్యలు చూపిస్తున్నాయి. మీరు అడిగిన ప్రశ్న పెళ్లి గురించి అని చెప్పి, కానీ పెళ్లికి ఇబ్బంది లేదు. అక్టోబర్ తర్వాత పెళ్లి అయిపోతుంది. ఈ ఇయర్ అక్టోబర్ తర్వాత పెళ్లికి యోగం ఉంది, తప్పకుండా లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. కానీ మీరు మీ అబ్బాయి కోసము బలం పెంచాలి. బలం కోసము ఒకటి వచ్చేసి కనక పుష్యరాగ, మెల్లో సఫైర్ 3 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 3 క్యారెట్, ఈ రెండు రత్నాలు కలిపి పెట్టించాలి. ఇంకా మరి ఎక్కువ వివరాల కోసము మా నంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే జీవితంకి ఒక జీపీఎస్ లాగా చూపిస్తుందండి. ఈ విద్య వచ్చేసి జీపీఎస్ అంటారు కదా, అంటే ఒక రూట్ చూపించడం. మేము వెళ్ళే ముందు ఫస్ట్ లొకేషన్ పెట్టుకుంటాం కదా, పలానా లొకేషన్ రీచ్ అవ్వాలంటే ఏ విధంగా జీపీఎస్ వాడతాం కదా. జీపీఎస్ అంటే గూగుల్ అంతా చూపిస్తుంది, మ్యాప్ చూపిస్తుంది కదా. యాజ్ ఏ సేమ్ మేనర్ చూడండి, మనిషి చిన్న జర్నీ కోసము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 టీవీ ఇక్కడ కూర్చున్నాం జూబ్లీ హిల్స్, ఇక్కడ నుంచి నేను ఎక్కడైనా వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిట్స్ వెళ్ళాలంటే గూగుల్ పెట్టుకుంటాను. ఆ గూగుల్ చూపిస్తుంది ఈ రూట్ లో వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ, టైం ఎక్కువ పడుతుంది, ఈ రూట్ వద్దు, వేరే రూట్ లో తీసుకోండి, ఈజీగా చేరుకుంటారు. అంటే మనిషి చిన్న డెస్టినేషన్ కోసము యూజింగ్ జీపీఎస్. కానీ మా జీవితంకి ఏం చేస్తున్నాము? ఇంత పెద్ద లాంగ్ జర్నీ ఉంది కదా, టైం వేస్ట్ అవ్వకుండా, సమయం వేస్ట్ అవ్వకుండా, సమయాన్ని ప్రకారం మేము సక్సెస్ పొందాలి, విజయం పొందాలంటే ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఆ విధంగా ఈ అబ్బాయి చెప్పాను కదా, ఒకటి కనక పుష్యారం కెంపు 2 పెట్టిస్తే ఆయనలో ఉండే కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది, ఇన్ఫీరియారిటీ వెళ్ళిపోతుంది, ధైర్యం వచ్చేస్తుంది. ప్రేక్షకులు ఇప్పుడు ఆన్సర్ ఒకరు మేడం చెప్పాను, హిమలత గారు చెప్పాను, కానీ దీని వెనక వందలాది మంది చెప్పాను ఇందాక. క్వశ్చన్ ఒక్కరు అడిగితే దాని వెనక థౌసండ్స్ ఆఫ్ పీపుల్ గెట్టింగ్ ఆన్సర్ అంటారు. వాళ్ళ ఫ్యామిలీ లాంటి సమస్య ఉంటే దానికి వాళ్ళు బలం పెంచుకోవచ్చు. ధైర్యం మార్కెట్లో దొరుకుతుందా? ఆత్మవిశ్వాసం మార్కెట్లో ఎవరైనా ఇస్తారా? సంకల్ప బలం ఎవరైనా ఇవ్వగలుగుతారా? నిర్ణయం శక్తి ఎవరైనా ఇవ్వగలుగుతారా? మెమొరీ పవర్, ఇవన్నీ మీ లోపల ఉన్నాయి. అంటే మనిషిలో ఉండే దానికి మేము యాక్టివేట్ చేయాలి. ప్రతి ఒక్క, ఎందుకంటే దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్క మనిషికి ఈ ప్రపంచంలో, ఎవరు చెప్పింది? సృష్టికర్త దేవుడు చెప్పాడు, క్రియేటర్ ఏం చెప్పాడు? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఈ ప్రపంచంలో నేను విజయం పొందేదానికి పంపించాను. వచ్చిన మనిషి కూడా ఒకటే లక్ష్యం, విజయం పొందాలని. అంటే సృష్టికర్త విజయం పొందుకొని పంపించాడు. వచ్చిన మనిషి లక్ష్యం ఏంటి? విజయం పొందాలి. మళ్ళీ విఫలం ఎందుకు? ఆ విఫలానికి విజయంలో మార్చేదానికి పరిష్కారం చేసుకోవాలి. అప్పుడు లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. నెక్స్ట్ కాల్ రండి. సాయిరామ్ గారు ఉన్నారు చర్లపల్లి నుంచి. సాయిరామ్ గారు నమస్తే అండి. హలో హలో ఓకే. అయితే ఈ మీరు చెప్తున్నాను కదా, ఆ క్రియేటర్ దేవుడు ప్రతి ఒక్కటి ఈ ప్రపంచంలో విజయం, సక్సెస్, ఎందుకంటే ఆ సృష్టికర్త అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేము ఒక చిన్న చెట్టు పెట్టాము, అది విత్తనం పెట్టామని బాగా చూసుకుంటాం, అంతే నేను చేతిలో పెట్టానని చెప్పి బాగా చూసుకుంటాము. ఇప్పుడు నాకు తెలియచేయాలంటే మా నాన్నగారు తెలియచేస్తానండి. ఎవరిది ఎందుకు? 20 years బ్యాక్ మా నాన్నగారు ఇది ఉంటుంది కదా, బనానా అరకి పండు అంటారు కదా, అరకి పండు తోట పెట్టారు. మాది పెద్ద ఫామ్ హౌస్ ఉంది కర్ణాటకలో, పెట్టారు. అది ఎలాగో అగ్ని పడిపోయింది అక్కడ. అగ్ని అంటే ఎవరు కొంచెం చిన్న వేసారో, చాలా కాలిపోయింది. మా నాన్నగారు చూస్తుంటే ఆయన క్యాష్ వేసుకుంటున్నారు, అంటే ఆయన లోపలికి వెళ్ళిపోతున్నాడు ఆయన. మేము చెప్పాము, మీకు ఎందుకు ఇంత అంటే అప్పుడు మాకు అర్థమైంది, ఈయన చేతి నుంచి ఇంత కష్టపడి చేశాడు కదా, ఆయన కళ్ళ నుంచి చూసాడు కదా అని చెప్పి. అంటే ఎగ్జాంపుల్ చదివేయాలంటే మనిషి చిన్న ఒక విత్తనం పెట్టి ఆ చెట్టు ఎలా చూసుకుంటాడు అంటే ఆయన జరిగితే ఆయన తట్టుకోలేడు. అలాంటి ఆ దేవుడు సృష్టికర్త పంపించిన మనుషులకి మేము బాధపడుతున్నాం, హ్యాపీగా ఉంటాడా? ఎంత బాధపడతాడు? ప్రేక్షకులు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ప్రతి ఒక్క మాటను చెప్పేది ఇది ప్రాక్టికల్గా. అంటే మేము చిన్నది ఏదైనా ఒక తయారు చేస్తే అవన్నీ ఎందుకు అప్ప, ఏదో మేము సాక్కుంటే కుక్కకి సాక్కుంటాం మన ఇంట్లో,
ఏమైనా జరిగి తట్టుకోలేరు. తాకిన వాళ్ళు చాలా బాధపడతారు, చాలా ఏడుస్తారు, ఎంతమంది వస్తారు, ఇలా అయిపోయింది ఎలా అయిపోయింది చెప్పి. కానీ ఆ సృష్టికర్త మనిషిని ఇంత కష్టపడి ఆయన హ్యాపీగా ఉంటారా అంటే ఆయన ఎంత బాధపడతాడు. కానీ చెప్పాడే కదా దేవుడు, అంటే నేను నీకు మెదడు ఇచ్చాను కదరా, నీకు ఇంటెలెక్ట్ ఇచ్చాను కదా, బుద్ధి ఇచ్చాను కదా, ఈ ప్రపంచం నీ కోసమే, దీంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు నీ కోసమే. మాకిన ముందు ఏం వచ్చింది, జంతువులు వచ్చాయి, దానికి ముందు ఏమొచ్చాయి, ట్రీస్ వచ్చాయి, చెట్లు, దానికి ముందు ఏమొచ్చాయి, రాళ్ళు. అంటే ఫస్ట్ రాళ్ళు, తర్వాత ట్రీస్ తయారు చేశాడు, చెట్లు తయారు చేశాడు, చెట్ల తర్వాత జంతువులు వచ్చాయి, జంతువు తర్వాత మానవ వచ్చింది. మానవ అంటే ఈ బికమ్ షాక్. అప్పుడు చెప్తాడు, కంగ్రాచులేషన్, నేను నా చేతులు ఇంత అద్భుతమైన మనిషికి తయారు చేశాను, నీకి నా ముందు వచ్చిన అందరూ నీకోసమే అంటాడు. దేవుడా ఏం చేయాలంటే జంతువు నీకోసమే. జంతువులా నాకు ఏమొస్తుంది అంటే అప్పుడు చెప్తాడు, ఆహారము, పాలు ఎవరు ఇస్తారు, జంతువులు ఇస్తారు మీకు. ఆహారము, ట్రాన్స్పోర్టేషన్ జంతువు వల్ల అవుతుంది. దానికి నా ముందు ఏమొచ్చే ట్రీస్, దేనికోసము, నీ ఫ్రూట్ కోసము. ఏం ఫ్రూట్, మంచి గ్రేప్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా, మంచి ఆపిల్, మంచి మ్యాంగోస్, మంచి అరటి పండ్లు ఏమైనా ఇవ్వగలుగుతారా అంటే దేవుడిచ్చిన మంచు ఒక వరము, ట్రీస్ మన మానవుల కోసము. దానికి ముందు వచ్చి రాళ్ళు అంటారు. రాళ్ళు అంటే ఏంటి, కొన్ని రాళ్ళు ఇంటి కట్టుకుంటాము, కొన్ని దాంట్లో వచ్చేసి రత్నాలు అంటారు, దాంట్లో పవర్ ఉంది, లైఫ్ మార్చేది అంటారు. అర్థం ఏమవుతుంది, ఆ దేవుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క థింగ్, ప్రతి ఒక్క వస్తువు మనిషి కోసం ఇచ్చాడు. అది వాడుకునే దానికి ఏం చెప్పాడు, బుద్ధి ఇచ్చాడు. ఏం చెప్పాడు, నా ప్రపంచంలోని ప్రతి అన్ని వరాలు మానవుల కోసము, కానీ బుద్ధి ఉన్న వాళ్ళకి మాత్రమే. బుద్ధి లేకపోతే నేను చేయలేము, వాళ్ళు ముందుకు వెళ్ళని చెప్పేసి. ఆ విధంగా మా జీవితంలో కష్టాలు వస్తున్నాయి అంటే దాని నుంచి బయటకు రావాలంటే దేవుడు ఇచ్చిన మంచి మార్గము రత్నాల ద్వారా ఒకసారి తెలుసుకొని లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. అయితే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే ఎలాంటి రత్నాలను ధరిస్తే మంచిదంట? ఆత్మవిశ్వాసం ఇప్పుడు దాంట్లో రెండు వస్తాయండి. ఒకటి కుజగ్రహం సంబంధించి పగడము అంటారు, కుజగ్రహంకి ఏమంటారు, ధైర్యానికి అధిపతి అంటారు. అదేవిధంగా వచ్చేసి ఆత్మవిశ్వాసం వచ్చేసి రవి బలం అంటారు. రవి అనేసరికి ఆత్మకారకుడు అంటారు, ఆత్మవిశ్వాసం ఇచ్చేవాడు, సంకల్పం ఇచ్చేవాడు, దానికి కెంపు అంటారు. కానీ ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి, కొంతమందికి రూబీ ఇస్తుంది బలం, కొంతమందికి పగడం ఇస్తుంది. ఫస్ట్ చూసుకోవాలి వాళ్ళ జాతకం పట్టి వాళ్ళకి ఏది కలిసి వస్తుంది, దాని ద్వారా బలం పెంచుకుంటే లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ప్రపంచంలో మనిషి ప్రతి ఒక్కడు డబ్బు నుంచి కొనుక్కోవచ్చండి, కొన్ని కొనలేడు. డబ్బు ఉందనుకోండి, మంచి కాట్, మంచి బంగ్లా కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, మంచి బెడ్, మంచి బెడ్రూమ్, అన్ని. నిద్ర కొనకవుతుందా, అది నేచర్ మనిషిలో ఉండాలి. అది అంటే జ్ఞాపక శక్తి అంటారు కదా, మెమొరీ పవర్, అన్ని ఉండే మనిషి మర్చిపోతే ఆయన వేస్ట్. బీయింగ్ ఏ డాక్టర్, నేను డాక్టర్ అంటాను, కానీ నా దగ్గర బుద్ధి అంటే మెమొరీ లాస్, నేను వేస్ట్ అయిపోతాను. మంచి ఇంజనీర్, మెదడు వీక్ ఉంది అంటే మెమొరీ లాస్ ఉంది, మెమొరీ వీక్ ఉంది, ఆయన వేస్ట్ అయిపోతాడు. అది ఎవరు ఇస్తాడు, ఇవన్నీ మార్కెట్ దొరుకుతుందా? మంచి డాక్టర్ నేను ఇంత చదివాను, కష్టపడ్డాను, నాకు మెమొరీ కావాలని వెళ్ళి నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే నాకు ఇవ్వగలుగుతారా? ఎవరు ఇవ్వలేరు. అంటే మనిషిలో ఉండే అన్ని సామర్థ్యాలు, ఆ స్కిల్స్, ఆ టాలెంట్ అన్ని అక్కడ థాట్ ప్రాసెస్ అంటారు కదా, దానికి బలం పెంచడమే ఈ రత్నాలు. మనిషి శరీరంలో సీడ్స్ దేవుడు పెట్టాడు, సక్సెస్ విజయాన్ని పొందడానికి సీడ్స్ ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలకి వాటర్ అంత అవసరం ఉంటుంది కదా. సో యాజ్ ఏ సేమ్ మేనర్ ఈ రత్నాల బలం పెంచుకుని అవన్నీ డెవలప్ అవ్వడము, ఆలోచన శక్తి పెరగడము, కమ్యూనికేషన్ పెరగడము, హౌ టు టాక్, వాట్ ఈజ్ అవర్ కన్వర్జేషన్, ఏ విధంగా ఉండాలి, సరస్వతి అనేది ఆ విధంగా అన్ని రకాలుగా అండి. జీవితంలో ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కష్టం నుంచి బయటకు రావాలంటే రత్నాల ద్వారా బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. అయితే మానవ జీవితం పైన అసలు ఈ గ్రహాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి సార్? మనిషిలో ఉండేదే బయట ఉంది. వాట్ ఎవర్ ఇన్ నేచర్, దీస్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటారు. బయట ఉండేది లోపల ఉందని చెప్పి, ఎందుకంటే మనిషి తనలో ఒక ప్రపంచం అంటారు. అదే విధంగా మనిషిలో ఉండే కాంపౌండ్స్, నేచర్లో ఉండే కాంపౌండ్స్, అదే విధంగా వచ్చేసి ఆ గ్రహాల్లో ఉండే కాంపౌండ్స్, ఇది 3లో మ్యాచ్ అవుతాయి. అంటే మనిషిలో ఉండే కాంపౌండ్స్ ఉన్నాయి కదా, అది గ్రహాల్లో ఉంటాయి. గ్రహాల స్థితి బాగా లేకపోతే, కాంపౌండ్స్ ఏమైనా వీక్ అవుతే ఆ సమయంలో మనిషికి కష్టాలు వచ్చేస్తాయి. అట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్, అంటే అట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్, పుట్టిన తర్వాత సోలార్ సైకిల్స్ కావచ్చు, గ్రహాల సంబంధించింది, లూనర్ సైకిల్స్ కావచ్చు, ఏ ప్రభావం చూపిస్తుందో ఆ ప్రభావం లైఫ్ అంతా ఉంటుంది. దానికి చేంజ్ చేయడమే పరిష్కారము అంటారు, సొల్యూషను అంటారు. ఆ విధంగా గ్రహాల స్థితి బాగా, ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు బాగలేదు అనుకోండి, బుధ గ్రహం అంటారు కదా, బుధ గ్రహం బాగలేకపోతే బుద్ధి సరిగా పనిచేయదు. మా జ్ఞాపకశక్తి తగ్గిపోవడము, అంటే ఆలోచన శక్తి తగ్గిపోవడము, డిస్టర్బెన్స్, కమ్యూనికేషన్ తగ్గిపోవడము, ఎలా మాట్లాడాలి అన్ని తగ్గిపోతాయి. ఎవరైనా కొంచెం మాట్లాడుతున్నారు కదా, మేము చూసి చెప్పొచ్చు ఈయన జాతకంలో ఏది లోపం అని చెప్పి, ఎందుకంటే ఆ గ్రహాలు మనిషికి కంట్రోల్ చేస్తున్నాయి. ఆ గ్రహాల స్థితి బాగా లేకపోతే దానికి బలం కోసము
రత్నాల్లోనే ఉంది ఆ కాంపౌండ్స్, అది తప్ప ఇంకే దాంట్లో లేదు. దాంట్లో బలం పెంచిన లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంఎం రజా గారు. ధన్యవాదాలమ్మా. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి 10 TV.